పెళ్ళైన ఏ స్త్రీ అయినా కోరుకునేదేంటంటే, భర్త ఉంటుండగానే వెళ్ళిపోవాలి. ఎప్పుడూ కూడా సుమంగలిగా ఉండాలి అని. సుమంగలిగా ఉండాలి అంటే మనకి కావాల్సింది గౌరీదేవి ఆశీర్వాదం. ఆవిడ నిత్య సుమంగలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఇది మంత్రపూరితమైన శ్లోకం. ఇది చాలా 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 శక్తివంతమైంది. కొంచెం చిటికెడు కుంకుమ తీసుకుని ఆ గౌరీదేవి దగ్గర ఈ శ్లోకాన్ని 108 సార్లు కానీ రోజు చేసినట్లయితే, కనీసం 11 సార్లైనా చేసినట్లయితే, ఆ కుంకుమ మంగళసూత్రానికి పెట్టుకున్నట్లయితే ఎట్నుంచి ఏ ఆపద వస్తుందో ఎవరికీ తెలీదు. ఒకవేళ ఏ ఆపద కూడా భర్తకి రాకుండా ఆ గౌరీదేవికి అంటే చూడండి, అడ్వాన్స్ అప్లై అంటారు కదా ఏమైనా చేసినప్పుడు. మనం ముందు జాగ్రత్తగా అంటే ఇట్నుంచి ఏ ప్రమాదం వస్తుందో మనకి తెలీదు. రాకూడదు. ఆ రాకుండా చూసుకునేలా చేయాల్సింది కూడా ఆ జగజ్జనని. అందుకని మనం ఆ సుమంగలి నిత్య సుమంగలి అయినటువంటి ఆ గౌరీదేవికి ఈ శ్లోకంతోటి 11 సార్లు కానీ 108 సార్లు కానీ కుంకుమతోటి చేసి ఆ కుంకుమ మంగళసూత్రానికి పెట్టుకున్నట్లయితే భర్తకి ఏ గండము రాకుండా, ఒకవేళ ఏదైనా గండం ఉన్నా కూడా ఆ గౌరీదేవే చూసుకుంటారు. కాబట్టి ఈ శ్లోకం చాలా శక్తివంతమైంది. శ్రీమాత్రే నమః. పెళ్ళైన ఏ స్త్రీ అయినా కోరుకునేదేంటంటే, భర్త ఉంటుండగానే వెళ్ళిపోవాలి. ఎప్పుడూ కూడా సుమంగలిగా ఉండాలి అని. సుమంగలిగా ఉండాలి అంటే మనకి కావాల్సింది గౌరీదేవి ఆశీర్వాదం. ఆవిడ నిత్య సుమంగలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఇది మంత్రపూరితమైన శ్లోకం. ఇది చాలా 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 శక్తివంతమైంది. కొంచెం చిటికెడు కుంకుమ తీసుకుని ఆ గౌరీదేవి దగ్గర ఈ శ్లోకాన్ని 108 సార్లు కానీ రోజు చేసినట్లయితే,